నమస్తే. మన భారతదేశంలో ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ ఎగ్జామ్ గురించో, ఎంబీబీఎస్ ఎగ్జామ్ గురించో, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ గురించో తన జీవితంలో విలువైన సమయాన్ని వెచ్చించి చదువుకొని ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పేపర్ లీక్ అయింది అని తెలిస్తే అతను వాళ్ళ కుటుంబ సభ్యులు పడే బాధ వర్ణనాతీతం. నిజంగా దాన్ని అందరం ఖండించాల్సిందే. అలాగే ప్రజాస్వామ్యంలో ఒక సమస్యని నిరసన ప్రకటించడం అనేది మన ప్రాథమిక హక్కు. అహింసాయుతంగా ప్రకటించడం మన ప్రాథమిక హక్కు. దాన్ని ఎవరు కాదనలేము. ప్రస్తుతం భారతదేశంలో నీట్ పేపర్ లీకేజ్ గురించి కొంతమంది విద్యార్థులు ముందుకు పెట్టి కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో వివిధ భావజాలాలు కలిగిన వాళ్ళు, లెఫ్ట్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, యాంటీ హిందూ ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని ఢిల్లీలో జరుగుతున్న గొడవలు అనేవి నిజంగా దురదృష్టకరం. వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే మినిస్టర్ ఒక రాజీనామా చేయాలి. ఎవరైతే 11 విద్యార్థులు చనిపోయారో ఆ పేపర్ లీకేజ్ అయ్యిందని చెప్పేసి వాళ్ళకి ₹1,00,00,000 డబ్బులు ఇవ్వాలి. అలాగే వాంగ్చుక్ని హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన్ని రిలీజ్ చేయాలని, లేకపోతే ప్రధానమంత్రి గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని. ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు ఈ పేపర్ లీకేజ్ అయినాయి. ఇదేదో ఫస్ట్ టైం అయింది కాదు. అదే ఎందుకు 2 సంవత్సరాల క్రితం మన తెలంగాణలో గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్ గురించి జరిగిన ఎగ్జామ్ కూడా పేపర్ లీకేజ్ అయింది. ప్రతిసారి పేపర్ లీకేజ్ అయిందని గొడవలు అవుతాయి. దాని గురించి మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ రీకండక్ట్ చేస్తారు. ఇది జరుగుతున్న తతంగా నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. దీనికి సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి? అసలు ఈ పేపర్లు ఎక్కడ లీక్ అవుతున్నాయి? ఇది ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్ క్రైసిస్. ఎలా అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఒక చోట తయారు చేస్తారు, ఎగ్జామినేషన్ పేపర్స్ ఫైనలైజ్ అవుతాయి, ఆ తర్వాత ఒక ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అవుతాయి, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఒక చోట స్టోరేజ్ అవుతాయి, ఇంకో చోట అక్కడి నుంచి ఎగ్జామినేషన్ హాల్ వరకు వస్తాయి. ఇది ఒక సప్లై చైన్. ఈ సప్లై చైన్లో ఎక్కడైనా సరే లీకేజ్ అయ్యే అవకాశం ఉంది. మనకి తెలిసి లీకేజ్ అయ్యేవి కొన్ని, తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా జరిగేవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనుషుల్లో దురాశ, డబ్బులు ఏ విధంగా సంపాదించాలనుకునే దురాశ వల్ల ఈ సమస్యలని. మొన్న నీట్ పేపర్ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంది. ఎవరైతే ఈ టీచర్లు ఉన్నారో, ప్రొఫెసర్లు ఉన్నారో డబ్బులు కక్కుర్తిపడి పేపర్లు అమ్ముకున్నారు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు మార్చారు. ఇప్పుడు ఈ జెన్జీ పేరుతో జరుగుతున్న ఉద్యమంలో అహింసాయుతంగా నిరసన చేయాల్సిన వాళ్ళు పార్లమెంట్ని ముట్టడిస్తున్నారు కదా. మీరు డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ మినిస్టర్ రాజీనామా చేసినా, అలాగే ప్రభుత్వం కనుక ఈ 11 మందికి ₹1,00,00,000 ఇచ్చి కంపెన్సేషన్ ఇచ్చినా, ఆయన్ని హాస్పిటల్ నుంచి ఎలాగో రిలీజ్ చేసినా సరే అంటే ఈ సొల్యూషన్ వస్తుందా? రాదు కదా. మనం అందరం ఈ లీకేజ్ అనే ప్రాబ్లమ్ని సొల్యూషన్ కనుక్కోవాలి. లెట్స్ బీ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్, లెట్స్ నాట్ బీ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్య ఈ సంవత్సరం తీరిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, దీన్ని ఆన్లైన్ ఏ విధంగా వాడాలి? ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటూ ఎలాగా లీకేజ్ ప్రూఫ్గా ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి మనం అందరూ ఆలోచించాలి. అంతే తప్ప ఉద్యోగాలకి బాగా ఫీల్ అయిపోయి ఏదో అయిపోతుంది, ఏం అవ్వట్లేదు. ఇటు భారతదేశం ఇటువంటివి ఎన్నో చూసింది. అంతే, ఒకటి గుర్తుంచుకోండి, ఇది చిన్న దేశం కాదు. దీన్ని ఏదో విద్యార్థులను ముందు పెట్టి వాళ్ళకి ఏదో అయితే గోతికాడ నక్కల్లో కొంతమంది వెయిట్ చేస్తున్నారు దేశంలో అల్లకల్లలో సృష్టిద్దామని. వాళ్ళ పన్నాగాలు ఎటువంటి సందర్భంలో కుదరవు. దయచేసి మీకు ఏమైనా సొల్యూషన్స్ అనిపిస్తే కనుక ప్రభుత్వానికి మెయిల్ చేయండి. సోషల్ మీడియా, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ద్వారా ప్రభుత్వానికి చెప్పండి. వీలైతే కలవండి. నా వంతు బాధ్యతగా నేను కూడా పాలసీ తయారు చేస్తున్నాను. నేను ప్రభుత్వానికి ఇస్తున్నాను ఏ విధంగా లీకేజ్ లేకుండా ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలని. అంతే తప్ప ఇలా పార్లమెంట్ని దిగ్బంధిస్తాము, గొడవలు చేస్తాము, రాళ్ళు వేస్తాము అంటే ఖబర్దార్. అటువంటివి భారతదేశంలో ఏం కాదు భారతదేశానికి.